చాప్టర్ 6. శ్యామరాయ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఏర్పాటు చేసిన నిఘా వలన ఇంద్రాణి ముఖర్జీ అరెస్ట్ అయ్యింది. తర్వాత ఈ కేసు సిబిఐకి చేరింది. అక్కడ నుండి సిబిఐ షీనా మూలాలలోకి వెళ్లడం మొదలు పెట్టింది. మీడియా కూడా ఈ సంచలన కేసులో యాక్టివ్ అయ్యింది. టీఆర్పీల వేటలో గౌహతి చేరుకుంది. అప్పుడే సంచలన విషయం బయటపడింది. నిజానికి షీనా ఇంద్రాణి చెల్లెలు కాదు, స్వయానా ఆమె కడుపున పుట్టిన కూతురు. ఆమె 9 నెలలు మోసేకని పెంచిన కూతురు. మరొక సంచలన విషయం ఏంటంటే షీనా పుట్టిన నాటికి ఇంద్రాణి వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఆ మరుసటి సంవత్సరమే మిఖైల్ పుట్టాడు. అంటే మైనారిటీ తీరకుండానే ఇంద్రాణి 2 పిల్లల తల్లయింది. ఈ వార్తతో దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇక్కడ నుండి కథ మరొక మలుపు తీసుకుంది. ఇదర్థమవ్వాలంటే ముందు మనం ఇంద్రాణి గతంలోకి వెళ్ళాలి. ఇంతకాలం ఇంద్రాణి దేనికోసం భయపడిందో, దేనికోసం సొంత కూతుర్ని తన చేతులతోనే కడతేర్చిందో ఆ గతాన్ని తనంతట తానే బయటపడేలా చేసుకుంది. షీనా ఇంద్రాణి చెల్లెలు కాదు, కూతురని తెలిసాక పీటర్తో సహా యావత్ దేశం మొత్తం షాకయ్యింది. అప్పుడే ఇంద్రాణి షీనా తన కూతురేనని, తనపై తన తండ్రి ఉపేంద్ర బోరా అత్యాచారం చేయడం వలన పుట్టిన కూతురని చెప్పి సంచలనం సృష్టించింది. దీంతో మీడియా కూడా ఇంద్రాణి మీద సింపతి చూపించింది. ఆ విషయంలో నిజాన్ని బయట పెట్టాలని సిబిఐతో పాటు ఇంద్రాణి తండ్రి ఉపేంద్ర బోరా కోసం గౌహతికి చేరింది. కానీ ఇంద్రాణిని నమ్మడం ఎంత తప్పో అప్పుడే తెలిసొచ్చింది. చాప్టర్ 7. షీనా ఇంద్రాణి కూతురని జనాలకి తెలిసిన తర్వాత ఇంద్రాణి మరింత నీచానికి దిగజారిపోయింది. తాను మునిగిపోతూ కూడా సింపతి గేమ్ ప్లే చేయాలనుకుంది. అందుకే దారుణమైన నీచమైన ఆరోపణలకు ఒడిగట్టింది. తన తండ్రి తనపై అత్యాచారం చేసేవాడని, అది తన తల్లికి తెలిసినా బయటకి చెప్పనివ్వలేదని, దానికి ఫలితమే షీనా మిఖైల్ అని బాంబు పేల్చింది. దాంతో గౌహతిలో ఉపేంద్ర బోరా ఇంటిని చుట్టుముట్టాయి మీడియా ఛానళ్లు. ఇంట్లోకి సరుకులు కాదు కదా, కనీసంగాలని కూడా లోపలికి తీసుకోనివ్వకుండా మూగిపోయాయి. 70 సంవత్సరాల వయసులో ఆ వృద్ధులు భరించలేని నీచమైన పవాదుని వారిపై వేసింది ఇంద్రాణి. కాని అన్నీ తాననుకున్నట్టే జరగవు కదా. అప్పుడే మిఖైల్ బయటికి వచ్చి తనసలు తండ్రి గురించి చెప్పాడు. దాంతో ఒక మీడియా సంస్థ సిద్ధార్థ్ ని ట్రేస్ చేసి అతన్ని చేరుకున్నాయి. అతను షీనా మిఖైల్ ను తన బిడ్డలేనని చెప్పడంతో ఇంద్రాణి ఆటలు సాగలేదు. అప్పటిదాకా ఇంద్రాణి ఇప్పించిన షాక్ ట్రీట్మెంట్స్ కి భయపడి సైలెంట్ గా ఉండిపోయిన మిఖైల్ నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుని ఇంద్రాణి గతాన్ని పూసగుచ్చినట్టు మీడియాకి వివరించాడు. ఇంద్రాణి అసలు పేరు పోరీ బోరా. ఉపేంద్ర కుమార్ బోరా, దుర్గారాణి బోరాల ఏకైక కుమార్తె ఈ ఇంద్రాణి. 15 ఏళ్లకి స్కూల్ చదువు పూర్తి చేసుకున్న పోరీ బోరా 1986లో కాలేజీ చదువు కోసం మేఘాలయలోని షిల్లాంగ్ కి చేరుకుంది. అక్కడే లేడీకిన్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో సిద్ధార్థ దాస్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమకి ఫలితంగా ఆమె గర్భవతయి సిద్ధార్థ్ తో కలిసి మళ్లీ గౌహతి చేరింది. చదువుకుని వస్తుందనుకున్న కూతురు కడుపుతో రావడంతో చేసేది లేక ఆమె తల్లిదండ్రులు వాళ్లని చేరదీసి పెళ్లి చేశారు. దాంతో షిల్లాంగ్ లో మొదలుపెట్టిన కాపురాన్ని గౌహతిలో కంటిన్యూ చేశారు. అప్పుడే షీనా పుట్టింది. మళ్లీ ఏడాది తిరిగేసరికి మిఖైల్ కూడా పుట్టాడు. 2 ఏళ్లలో వాళ్ల జీవితమేమి మారిందంటే 2 పిల్లలకి తల్లిదండ్రులయ్యారు. ఖర్చుల కోసం కన్నవాళ్ల మీద ఆధారపడ్డారు. అది గమనించిన ఇంద్రాణి తండ్రి సిద్ధార్థ్ తో ఒక ఫుడ్ బిజినెస్ పెట్టించాడు. కానీ కొన్నాళ్లకే అది భారీ నష్టాలని చవిచూసింది. దాంతో ఇంద్రాణి సిద్ధార్థ్ ఎందుకు పనికిరాడని 1990లో అతన్ని వదిలేసింది. షీనా మిఖైల్లకి గార్డియన్స్ గా తన తల్లిదండ్రుల్ని పెట్టి మళ్లీ చదువుకుంటానని ఈసారి కలకత్తా చేరింది. కలకత్తా చేరిన పోరీ బోరా కాస్త ఇంద్రాణి బోరాగా మారి ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ కంప్యూటర్స్ లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. అక్కడ ఉండగానే 1993లో తన మరో మాజీ భర్తైన సంజీవ్ ఖన్నాని కలిసింది. స్థితిమంతుడు, తన అవసరాలు తీర్చగలడనుకున్నాక ఇంద్రాణి అతన్ని ప్రేమించి కొన్ని నెలలకే అతన్ని పెళ్లి కూడా చేసుకుంది. వాళ్ల పెళ్లికి గుర్తుగా విధి ఖన్నాకి జన్మనిచ్చింది. అంతా సజావుగా సాగుతున్న ఇంద్రాణి సంసారంలో ఒక సంతృప్తి మాత్రం ఉండిపోయింది. అదే గుర్తింపు. ఆ గుర్తింపు సంజీవ్ ఖన్నా వలన గాని, కలకత్తా వలన కాని ఆమెకి దక్కట్లేదు. తనాశయం ముందు కలకత్తా చాలా చిన్నదిగా తోచింది. దాంతో ఒక మంచి ముహూర్తం చూసుకుని సంజీవ్ ఖన్నాకి టాటా చెప్పేసి విధి ఖన్నాని వెంట పెట్టుకుని 2001లో ముంబైకి చేరుకుంది. తర్వాత పీటర్ ని కలిసి తన ఆశయానికి చేరువయ్యింది. కాని కన్న కూతుర్నే హత్య చేసి కటకటాల పాలయ్యింది. చాప్టర్ 8. ఇంద్రాణి గతాన్ని చెప్పిన మిఖైల్ తనని కూడా చంపడానికి ఇంద్రాణి ప్రయత్నించిందని, అది విఫలమై తనని పిచ్చివాడిగా ముద్ర వేసి హాస్పిటల్లో బంధించిందని,
అక్కడ నుండి తప్పించుకున్న తాను అతి కష్టం మీద గౌహతి చేరానని, ఇంతకాలం తన తల్లికి భయపడి బయటకి రాలేకపోయానని చెప్పాడు. తాను తప్పించుకోవడాన్ని చెప్పిన ఒక్కొక్క బద్ధం తిరిగి మళ్లీ తన మెడకే చుట్టుకోవడంతో ఇంద్రాణి ఉక్కిరిబిక్కిరయ్యింది. ఇంతకు మించి దిగజారదనుకున్న ప్రతిసారి ఇంద్రాణి అంతకంతకు దిగజారి పూర్తిగా కూరుకునిపోయింది. సిబిఐ కూడా మిఖైల్ చెప్పిన వాటికి ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. దాంతో ఫేక్ ఈమెయిల్స్ గురించి కూపీలాగి అందులో ఇంద్రాణి పీటర్ల కుట్రను బయటపెట్టారు. దాంతో పీటర్ కి కూడా షీనా హత్యలో ప్రమేయముందన్న సాక్ష్యాలతో 2015 నవంబర్లో పీటర్ ముఖర్జీని అరెస్ట్ చేసి 3 రకాల ఐపీసీ సెక్షన్లతో అతనిపై ఛార్జీ షీటుని నమోదు చేశారు. వాదోపవాదాలు మొదలయ్యాయి. ఇంద్రాణి మాత్రం తన స్టాండ్ ని మార్చుకోలేదు. షీనా అమెరికాలోనే ఉందని వాదించింది. కానీ షీనా దేశం విడిచి వెళ్లే అవకాశం లేదని సిబిఐ నిరూపించింది. దాంతో షీనా జమ్మూలో ఉందని కొత్త కథని చెప్పుకుని వచ్చింది. కానీ దానికి ఆధారాలు లేవు. షీనా అస్థిపంజరం దొరికిన చోటే, షీనా అదృశ్యమైన రోజు ఇంద్రాణి మొబైల్ సిగ్నల్ ఉందని చెప్పింది సిబిఐ. దానికి ఇంద్రాణి అక్కడ ఒక ప్రాపర్టీ ఉంటే చూడడానికి వెళ్లానని వాదించింది. ఫేక్ ఈమెయిల్స్ గురించి అడిగితే అవి షీనావేనని వాదించింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోర్టులో తాను నిర్దోషునని, ఎక్కడో హాయిగా ఉన్న షీనా బయటికి రాకుండా తనని వేధిస్తోందని చెప్తుంది ఇంద్రాణి. పీటర్ అసలు ఆ సంఘటన జరిగిన సమయంలో తాను ఇండియాలోనే లేనని ఆధారాలు సమర్పించాడు. కానీ అతని కొడుకు రాహుల్ ఇచ్చిన ఖాళీ కార్డింగుల వలన షీనా హత్యలో పీటర్ ఇన్వాల్వ్మెంట్ తెలియజేస్తుండటంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణ సాగుతున్న సమయంలోనే 2017లో పీటర్, ఇంద్రాణి విడాకులు తీసుకున్నారు. ఇంద్రాణి వలన పరువు పోగొట్టుకున్న పీటర్ ఆమె వలన ఆర్థిక నేరగాడుగా, హంతకుడుగా ముద్ర వేయబడ్డాడు. చివరికి ఆమెను వదులుకోవడానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల నిభరణంగా చెల్లించాడు. ఉన్నతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడిపిన పీటర్ వృద్ధాప్యంలో జైలు పాలయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతూ చివరికి 2020 ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ మీద విడుదలయ్యాడు. తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి తనాశయ సాధన కోసం వెంపర్లాడిన ఇంద్రాణి తన తల్లిదండ్రుల దగ్గర నుండి తనని పెళ్లి చేసుకున్న సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జీల జీవితాలని నాశనం చేసింది. చివరికి కడుపున పుట్టిన షీనాని పామే తన గుడ్లను మింగినట్టు మింగేసింది. మరొక బిడ్డని కూడా మింగేయడానికి ప్రయత్నించింది. ప్రేమగా పెంచుకున్న తన చిన్న కూతురైన విధిని తన తల్లి గురించి చెప్పుకోలేని దుస్థితికి గురి చేసింది. చివరికి 2022లో సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ మీద బయటకి వచ్చిన ఇంద్రాణి పీటర్ నుండి భరణంగా వచ్చిన కోట్ల రూపాయలను అనుభవిస్తూ ముంబైలోనే నివసిస్తుంది. ఈ కేసు కోర్టులో ఇంకా విచారణ సాగుతుంది. పాపం షీనా చిన్నతనం నుండి తన తల్లి ద్వారా పొందలేకపోయిన ప్రేమని తల్లి తనని ముంబై పిలిపించడంతో అక్కడైనా దక్కుతుందని ఆశపడింది. కానీ అక్కడ నోరారా అమ్మ అని పిలిచే అవకాశం దక్కించుకోలేకపోయింది. తనని ఇంద్రాణి తీసుకుని వచ్చింది కూడా ప్రేమతోనో జాలితోనో కాదని తెలిసి తల్లడిల్లిపోయింది. కనీసం విధితోనైనా అక్కాని పిలిపించుకోవాలని తాపత్రయపడింది. కానీ ఆ అవకాశాన్ని కూడా ఇంద్రాణి ఆమెకివ్వలేదు. చివరికి అనైతికమని తెలిసినా తాను కోల్పోయిన ప్రేమని పొందడానికి అన్నయ్య వరసయ్యే రాహుల్ ని ప్రేమించింది. తానేమీ ఇంద్రాణి ఆస్తులనో అంతస్తులనో కోరుకోలేదు. ప్రేమగా మాట్లాడే ఒక్క మాటకి ఆశపడింది. కానీ అదే తనకి శాపమయ్యింది. కన్నతల్లి చేతుల్లోనే హత్య చేయబడింది. తనాత్మకి శాంతి చేకూరాలని, ఆమె మరణానికి న్యాయం దక్కాలని కోరుకుంటూ మరిన్ని మంచి ఆసక్తికరమైన కథనాల కోసం మా వైరల్ చాప్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.